ఇది బాగుంది అనుకునే లోపల ఇంకా దాన్ని బాగునేస్తున్నా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, ఇంకా బాగుండాలని ఈరోజు వీడియో అనమాట. ఏం లేదండి, నేను ఈరోజు స్పెషల్గా సఖీ వాళ్ళది బ్రైడల్ ఫెస్ట్ నడుస్తుందంట. ప్రజెంట్ అయితే ఓన్లీ పట్టు చీరలు చూపించబోతున్నాను మీకు. పెళ్ళిళ్ళ సీజను ఇంకా ఎటు పోతే మళ్ళీ మనకి సీజన్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ 6 నెలల దాకా ముహూర్తాలు లేవంట. మన వాళ్ళందరూ చూపిస్తున్నారు. సునీత గారు మీరు అన్ని చోట్ల తిరిగి చూపిస్తున్నారు, చాలా బాగుంటున్నాయి వీడియోస్ అని చెప్పి మంచిగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. 1-2 నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని అసలు మనం ఎప్పుడు డోంట్ కేర్ అనమాట. ఈరోజు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ తోటి చక్కగా పట్టు చీరలు అనేది చూపించబోతున్నాను. వాళ్ళు విలేజ్లో ఉంటారనమాట, అడగడం జరిగింది చూపించండి అని చెప్పి. సో స్పెషల్గా వాళ్ళ కోసమే వచ్చాను. ఇవాళ అయితే మాత్రం స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ KPHBలో ఉన్నానండి. రోడ్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. మీరు చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. సురేష్ గారు, ఏంటి పట్టు చీరల పండుగ అంటున్నారు, ఏం చూపిస్తున్నారు? జనరల్గా ఇప్పుడు ఏంటంటే షోరూమ్స్లో సిందరికి అమ్మే వాళ్ళు కూడా పట్టు చీరలు పెడతానండి. సొంత మగ్గాల మీద అసలు బాగా చెప్పారు. మగ్గం అంటే కామన్ అయిపోయింది అనమాట. అసలు మగ్గం పెట్టాలంటే ప్రాసెస్ 6 to 8 lakhs ఉండాలి ఒక మగ్గానికి. అసలు ప్రాసెస్ వేరు, దారాలు వేరు, యార్న్ వేరు, డిజైన్ కార్డ్ సెట్టింగ్ ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు సొంత మగ్గాలని చెప్పని ఓడి యూజ్ ఇంట్లో చేసేవాళ్ళు కూడా సొంత మగ్గాలు అంటున్నారు. మగ్గం అనేది ఏదో మిషన్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. మగ్గాలు సొంత మగ్గాలని చెప్పడం గొప్ప కదండి, అడిగిన కలర్ కాంబినేషన్ చేయడం గొప్ప. వీడియోలో చూపించే అన్నీ కూడా ఇప్పుడు బ్రైడ్ ఫెస్టివ్ అనమాట. సొసైటీ అంటే ఏంటి, 4 పోగులు జరీ బేసిక్ దగ్గర నుంచి మీకు అప్ to 2 lakhs వరకు ఈ వీడియోలో కలెక్షన్ చూపిద్దామండి. స్టార్టింగ్ అనమాట బేసిక్లో బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి 11,000లో వస్తాయండి. అది ఆఫర్లు తీసుకొని ఆఫర్లు చెప్పేవాళ్ళు 25%, 30%, 50%, 70% కూడా నడుస్తున్నాయి. జనరల్గా చిన్నప్పుడు బాంబుల మీద చూసాం అనమాట, దీపావళి బాంబుల మీద 70%, 80% అనేవాళ్ళు. తీరా చూస్తే బాక్స్ డిస్కౌంట్ అయిపోయింది, అది కూడా 2,000 రూపీస్ ఉండేది. అది డిస్కౌంట్ లేకపోయినా అది అంతే ఉండేది. అలాగే ఇప్పుడు షోరూమ్స్లో ఏంటంటే నమ్మకు ఈ ఆఫర్ని అన్నట్టుంది మీరు చెప్పిన మాట. మన దగ్గర ఇప్పుడు కూడా ఆఫర్స్ ఉన్నాయండి, బెస్ట్ ప్రైస్ ఉంటాయి. మన ట్యాగ్ ప్రైజే మన ఆఫర్ ప్రైస్ అండి. సఖీలోకి వచ్చి మీరు కలెక్షన్ అడగండి, కాంబినేషన్స్ అడగండి, ఎన్నేం చూపిస్తాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీ ఓపిక ఉండాలి. అసలు కాంబినేషన్ కూడా చూడండి. పళ్ళు కూడా చూసామంటే డిజైనర్ కాన్సెప్ట్లో పళ్ళు వస్తుంది. మిడిల్ అంతా కూడా టిష్యూలో. వీడియో మీద స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంటుందండి. మీకు కనుక ఏదన్నా కలర్ నచ్చితే ఏవి కావాలన్నా కూడా కలర్స్ డిజైన్స్ వాట్సాప్ పెడుతూ ఉన్నాం. ఇలా గోల్డ్ టిష్యూలో దీనికి ఏంటంటే మళ్ళీ స్కాలప్ డిజైనర్ బార్డర్ వేస్తున్నా అండి. మన దగ్గరే క్రియేషన్ కూడా చేస్తాం కావాలనుకుంటే. బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ కూడా మన దగ్గర ఉంటుందండి. మనకి రమ్య వెనక ఎంబ్రాయిడరీ కూడా చేపిస్తామండి. కాపర్లో కావాలన్నా, మీకు యాంటిక్లో కావాలన్నా, సిల్వర్లో కావాలన్నా కూడా చాయిస్ ఉంది. రెడీగా ఉన్నాయి. అంటే గోడౌన్ తెప్పిస్తాం, స్టోర్లో 10 చీరలు ఉన్నాం అలా అండి. ఓన్లీ కంచిపట్టు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ 10,000 దగ్గర నుంచి అప్ to 1 lakh దాకా 3,500 శారీస్ ఉన్నాయి. 1-2 కాదండి, ఏదో 100-200 చీరలు ఉండడం కాదు, 3,500 చీరలు ఉన్నాయి. మీకు నచ్చిన కాంబినేషన్ అంతే. కలర్స్ కానీ కాంబినేషన్ అవునండి. ఇవన్నీ కూడా మనకి 10 to 12,000లోనేనండి. 15,000, 15% అలా ఏముండదండి. మన దగ్గర ట్యాగ్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ అనమాట. ఎందుకు చెప్తున్నామంటే ఆఫర్లు అని చెప్పని 365 రోజులు ఆఫర్లు మెయింటైన్ చేస్తున్నారు కొన్ని షోరూమ్స్. మన దగ్గర ఎప్పుడు కూడా ట్యాగ్ ప్రైజే ఉంటుంది. సంవత్సరం మొత్తం ఆఫర్ ఇస్తున్నారు డైరెక్ట్గా, అంతే పెట్టకుండా ట్యాగ్ ప్రైజే. మేము మాట్లాడలేదండి చీర గురించి, చీరే చెప్పుకుంటుంది. మేమేదో మాముచ్చట్లు చెప్తున్నాం అన్నట్టుంది. ఎందుకంటే చూడండి, మీరు ఇప్పుడు ఇన్ని వేసారు కదా, డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ వావ్ అని ఇది అనుకునే లోపల ఇంకొక వావ్ పడుతుంది అక్కడ. ఇది చూడండి, క్యారెట్ కలరు. జనరల్గా పచ్చల్లో రెడ్ వస్తుంది, పింక్ వస్తుంది, మెరూన్ వస్తుంది, షేడే రాదు. పర్పుల్ బార్డర్, ఈక్వల్ బార్డర్ వస్తుంది మనకి. 20 to 20 రేంజ్లో వస్తుంది అనమాట.
25 దాకా వస్తుంది మేడం. ఇది ఈక్వల్ బార్డర్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ కాంబినేషన్ చూడండి. ఇంట్లో 200 పట్టు చీరలు ఉన్నాయి, ఈ చీర కలర్ కాంబినేషన్ కలవదు. షేడ్కి వచ్చి చూసామంటే మనకి లైట్ ఆనియన్ పింక్కి లెవెండర్ వస్తుంది. బార్డర్ కూడా చూసామంటే బ్రింజాల్లో కొంచెం డార్క్ బ్రింజాల్ ఇచ్చిందనమాట. బార్డర్ వాటిని జరిగి వచ్చి మనకి 4 గ్రామ్ జరీ, 2 గ్రాము 1 గ్రామ్ కాదండి, 4 గ్రామ్ జరీ. 4 గ్రామ్ జరీ రావడం వల్ల షైన్ వస్తుంది అనమాట. 29,995 అండి. ఇది కూడా అండి బ్యూటిఫుల్ కలర్, అది లక్స్ స్క్రీన్. నెక్స్ట్ చూడండి మేడం, ఇది ఇవన్నీ కూడా సొసైటీ అండి, సొసైటీ అనమాట. 2K 4K అంటే శారీస్లో వచ్చే కలర్ని బట్టి K అంటారు, కార్డ్స్ని కేలు అంటున్నారు అనమాట. ఇది 2 కార్డ్ 3 కార్డ్ కాదండి, 8 కార్డ్స్ అనమాట. కలర్స్ మహారాణి బార్డర్ వస్తుంది, 18 inches బార్డర్ వస్తుంది అనమాట. మిడిల్లో కూడా చూసామంటే కంప్లీట్ ఆల్ ఓవర్ మీనా స్టైల్లో వస్తుంది అనమాట. ఇప్పుడు బ్రైడల్ టిష్యూ శారీస్ బాగా ట్రెండ్ నడుస్తుందండి. జనరల్గా జూబ్లీహిల్స్ బంజారీస్లో వెళ్తే ఇదే శారీ 1 పైనేనండి. అంటే మీరు చేస్తుంది, కస్టమర్ చేస్తుంది. 1 పైన ఉంటేనే అంతే, 1 పైన ఉంటేనే పట్టు చీర, 1 లోపు ఉంటే పట్టు చీర కాదని చెప్పని మీరు అంటున్నారు. అంతేనంటారా? అది మన దగ్గర బెస్ట్ ప్రైస్ అండి, 85,000 మేడం. సేమ్ ఇదే సారీ 125 మార్కెట్ నడుస్తుంది. వాళ్ళు చెప్పాం కదండి, మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఇది నిజంగా ఆ రేట్ ఉందా బయట ఏంటనేది మీరు కూడా తెలుసుకోండి. బయట చూసి నాకు రండి ఇక్కడికి. ఏదో కామెంట్ పెట్టేయడం కాదు, రేట్లు ఎక్కువ అది ఇది అని చెప్పి చూసి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది ఆ కామెంట్ పెట్టేవాళ్ళు. మీరన్నట్టు ఎవరో ఒకరు కామెంట్ పెడతానండి. మనం జరీకోటాస్ చేసాము, పట్టణంలో చేసాము, నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చారండి. మంచి ఐఫై ఫ్యామిలీస్ కూడా సఖీలో జరీకోటాస్ అవైలబుల్ ఉన్నాయని చెప్పని మీ వీడియో ద్వారా వెళ్ళిందండి. మంచి మంచి సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ వచ్చినాయి అనమాట. నాకు మా షాప్కి వచ్చి కూడా చాలామంది జరీకోట అంటే ఏదో 10-20 చీరలు వేస్తారు, ఏంటంటే బాబు సునీత గారు అన్ని చీరలు వేస్తున్నారు వాళ్ళు, చాలా మంచి వీడియో చేశారని చెప్పి నాకు, అందుకే నేను తెలుసుకోలేదండి మీరు పెట్టే కామెంట్స్కి. నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను అనుకుంటున్నా అంతే. ఇది చూసామంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. కామెంట్ పెట్టే వాళ్ళకి కూడా ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట. సఖీ ప్రైస్ ఇది 35,000కి మేము ఇస్తున్నాం. KPHB రోడ్ నెంబర్ 1లో ఉంది స్టోరు. ఈసారి ఈ ప్రైస్కి ఎక్కడ ఇస్తున్నారో మీరు చెప్పండి. అక్కడ స్టోర్లో ఫ్రంట్ ఎండ్ ఎంతమంది స్టాఫ్ అయితే ఉంటారో బ్యాక్ ఎండ్ అంతమంది ఉంటారండి ఇలా డిజైన్ చేయడానికి. జనరల్గా వేవ్స్ కామన్గా వస్తుంటాయి, వర్టికల్స్ కామన్స్గా వస్తుంటాయి. కానీ ఇలా ఇది స్పెషల్ ఏంటంటే శారీ స్టౌట్గా ఉన్నా సన్నగా ఉన్నా కూడా శారీ మీలా కనిపించే శారీ అనమాట. మంచి అపిరెన్స్ ఉంటుంది. ప్లస్ టిష్యూ వచ్చినా ఫ్లెక్సిబుల్. ఇది చూడండి, నేను ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకున్నాను. జనరల్ ఇక్కడ ఫోల్డింగ్ పడాలి, కానీ ఇక్కడ చూసారంటే నీట్గా ఏముండదు అనమాట. కొంచెం వీడియో నాయిస్ వస్తే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. కస్టమర్స్ మంచిగా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం అనేది వాళ్ళ కాన్సెప్ట్. కనుక ఇది ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, మన పని మనం చేసుకుందాం. ట్విల్ బేస్ మేడం, ఇది ట్విల్ అండి. ఇది ఓకే, ట్విల్. ఓకే, కంచిపట్టు. ఇప్పుడంతా కూడా హైదరాబాద్ సిటీ అంతా కూడా ధర్మవరం చీరలు డంప్ అయిపోయిందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే 2,000 కూడా పర్చేర్ అంటున్నారు, 3,000 కూడా పర్చేర్ అంటున్నారు. అది పవర్లూమా హ్యాండ్లూమా వాళ్ళు చెప్పరు, కస్టమర్లు తీసుకోనమాట. మన స్టోర్లో ఏంటంటే పవర్లూమ్ అయితే పవర్లూమ్ చెప్తాం, హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ చెప్తామండి. స్టోర్కి వచ్చారనుకోండి, పట్టు చీర తీసుకుంటున్నామంటే ఇప్పుడు జనరల్గా ఒక 10 years బ్యాక్ అంతా కూడా పట్టు చీరలు తీసుకుంటే లైఫ్ ఉండేవి. అసలు ఇంకా ఒక 20-30 years బ్యాక్ అయితే ఇప్పుడు నేను నంబర్ చెప్తే కట్టే ఇస్త్రీ పని ఉండదు, మళ్ళీ ఇలా అనుకుని పెట్టేసుకోవచ్చు, అట్లా ఉంటుంది చీర. అది 4 పోగులు నేత ఆ రోజుల్లో వచ్చాయి కాబట్టి. ఇప్పుడంతా లైట్ వెయిట్ కావాలని అడుగుతున్నారు. మెయిన్ ఫ్యాబ్రిక్లో దమ్ము చూడలేదండి, హ్యాండ్లూమ్ అయితేనే ఫ్లెక్సిబుల్ ఉంటాయి. ఒకసారి దగ్గరికి చూడండి, కలర్ మీనా అంటారు. కాదు, ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ జరీ లైన్స్ కూడా ఉన్నాయి కదా. 4 పోగులు నేత వస్తేనే జరీ లైన్ వస్తుంది, థ్రెడ్ లైన్ వస్తుంది. వాప్ కూడా చూసామంటే మంచి లుక్ అపిరెన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా. ఇది ప్రైస్ ఎంత? ఇది 49,995 అండి. ఇవన్నీ కూడా మీకు ఎవరైతే బ్రైడల్ శారీస్ కావాలి, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళకండి వీడియో కూడా. పట్టు చీరలు అనగానే 2,000 3,000 అనుకొని చూస్తే ఈ వీడియోలో మీరు నిరాశపడతారు. ఇక్కడ స్కిప్ అయ్యి బయటకు వెళ్ళిపోవచ్చు కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షను. చూడండి, చక్కగా కంటితో చూడండి. అవసరం ఉన్నప్పుడైనా ఐడియా వస్తుంది కదా, మీకు కాకపోయినా మీ పక్కింటి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా, ఫ్రెండ్స్కి.
ఇప్పుడు ఇదే సారీ మార్కెట్లో 80 to 1 lakh నడుస్తుందండి. కుకట్పల్లిలో కూడా 70,000 పెట్టేసి 15% ఆఫర్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ట్యాగ్ ప్రైస్ మనం జస్ట్ 50,000 ఇస్తున్నామండి. బ్లౌజ్ కూడా చూసామండి, స్పారీ స్పెషల్ బ్లౌజ్ చూడండి, మొత్తం అంతా ఇట్లా బ్రోకెట్ కాన్సెప్ట్ అనమాట. కాంబినేషన్ చూడండి, ఆ సెల్ఫ్ డిజైన్ మీనా వర్క్ అనమాట, కలర్ మీనా వస్తుంది. ఎడ్జ్ లో కూడా చూసామంటే కాంట్రాస్ట్ కాన్సెప్ట్ వస్తుంది. వాళ్ళని ఓపెన్ చేయడానికే ఓపెన్ చేయరు, షాపులకి వెళ్తే కొంటారా లేదా మనుషులు జ్యూస్ ఓపెన్ చేస్తారు, చీర తీసి ఇలా 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 అంటారు. మన దగ్గర అలా ఉండదండి. మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఎలా కావాలంటే అలాగా. పళ్ళు కూడా చూసామంటే డబుల్ పళ్ళు వస్తుంది, 1 మీటర్ పళ్ళు వస్తుంది. బార్డర్ కూడా చూసామంటే మనకి ఇలా పైతాని బేస్ బార్డర్ వస్తుంది మన కింద. మిడిల్ అంతా కూడా చూసామంటే మంచి టిష్యూ. దీనికి ఇలా ఎడ్జ్లో ఏదైతే వచ్చిందో అది స్కాలప్ కనుక చేర్చుకుంటే 2 lakhs సారీ మేడం ఇది. ఇప్పుడు మనం 50లో ఇస్తున్నాము. ఎడ్జ్ అవునండి, ఎడ్జ్ వర్క్ చేయించుకున్నారు అనుకోండి. బ్లౌజు మీకు బ్యాక్ కూడా చూసామంటే మ్యాటీ వర్క్, ఇది మీకు పట్టడం కానీ అలా ఏముండదు అనమాట. ఇంటర్లాక్ మొత్తం అంతా కూడా ఇంటర్లాక్ వీవింగ్. బ్యాక్ సైడ్ ఎవరు చూపించారు, పట్టుచీరలు చూపించేటప్పుడు, కానీ సఖీ అది అంతేనంటారా? జనరల్గా పట్టుచీర మగ్గాలు అంటున్నారు కదండి, మగ్గాలు వాళ్ళని ట్విల్ చేయించమని చెప్పండి. ఇది ట్విల్, దీంట్లో వాడిన జరీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ జరీ అనమాట. అసలు మీకు మిడిల్ వీవింగ్ చూసామంటే లీఫ్ డిజైన్లో, అంటే రెగ్యులర్గా మ్యాంగోలు ఫ్లవర్స్ కామన్గా వస్తుంటాయి, అలా కాకుండా ఎక్స్క్లూజివ్గా సొసైటీ అండి మనం చెప్పేది కాదు. ఈ శారీ స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ అండి, ఇది బ్యాక్ ఇలా ఉండదు అనమాట. పట్టుచీర కొనేటప్పుడు ధైర్యంగా ఇలా స్టోర్లో ఏ స్టోర్లో అయినా సరే బ్యాక్ సైడ్ చూపించే వాళ్ళు ఉంటే రమ్మని చెప్పండి. ఇది కనుక ఇటు సైడ్ కూడా జరీ ప్రాపర్గా కనిపిస్తే ఇటు తిప్పి కూడా కట్టుకోవచ్చు అంతే. ఇప్పుడు ఫ్యూజన్ శారీస్ అంటున్నారు కదా, ఈ బార్డర్ తీసి ఏదైనా బార్డర్ వేసుకొని ఫ్యూజన్ కూడా చేసుకోవచ్చు కదా. 31,125లో అండి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. చూడండి, కంచి మెరూన్, ఇప్పుడు బెనారస్లో రెడ్ ఎలాగో కంచిలో ఈ మెరూన్ అలా అనమాట, స్నఫ్. సూపర్. దీని మీద సిల్వర్ గోల్డ్ జరీ రెండు వచ్చేసరికి దట్టు ఇట్లా లైన్స్ కూడా ఎందుకు ఇచ్చామండి మేడం, ఇప్పుడు సిల్వర్ హెవీ, ఇప్పుడు రిసెప్షన్కి వాడారు అనుకోండి, సిల్వర్ సెట్ యూజ్ చేస్తున్నారు, సిల్వర్ చౌకర్ వేసి సిల్వర్ 3 లేయర్ 4 లేయర్ వేస్తున్నారు కదా, అలా అప్పుడు శారీ యూజ్ అవుద్ది. లేదు ట్రెడిషనల్ నక్షి కాన్సెప్ట్లో వెళ్ళాలన్నా కూడా సెట్ అవుతుంది అనమాట. అంటే జ్యువెలరీని బట్టి శారీ అన్న టైప్లో. కాదండి సురేష్ గారు, జ్యువెలరీ ఐడియా కూడా ఉంది చూడండి. అలా కాదు కదా మేడం, శారీ తీసుకునేటప్పుడు 1, 2 ఏది సెట్ అయిద్దో చూస్తున్నారు కదా, అందుకనే ప్రతి దాంట్లో కూడా కొన్ని కలెక్షన్ వరకు ఇలా చేపించారు. ఇదైతే మాత్రం నిజంగా ఇవి కొన్ని సొసైటీలో మాత్రమే దొరికే కలర్స్ అండి. ఇవి హ్యాండ్లూము. దయచేసి సిటీలో ఎవరైనా శారీ కొనేటప్పుడు హ్యాండ్లూమా పవర్లూమా అడగడం మొదలుపెట్టి మేడం. అడగడం మొదలు పెడితే స్టోర్ వాళ్ళకి కూడా ఒక అంతే, భయపడతారు, కస్టమర్లు అడుగుతున్నారు, భయపడతారు. అది మీకు 30-50 పెట్టి కూడా కొంటున్నారు, పవర్లూమ్ కొనేస్తున్నారు. అలా కాకుండా ఎక్స్క్లూజివ్ యూనిక్ కలెక్షన్ కావాలి అనుకుంటే దాని గురించి తెలిసిన వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అది కట్టుకొని 30,000లో కొన్నాము, 50,000లో కొన్నాము, తీసుకొస్తారు మళ్ళీ. ఏంటి సురేష్ ఏంటి చీర అంటారు. ఎల్లరి మీద కొన్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకండి అంటే, పల్లెల్లో చెప్పి ఏమంటారు చెప్పంగానే మాడిపోద్ది ఫేస్. ఇది చూసామంటే లైట్ వెయిట్లో వస్తుంది అనమాట, ఊసీ కాన్సెప్ట్ వస్తుంది. 8 పోగుల నేత. చీర చూడండి, వెయిట్ చూడండి, పేపర్, పట్టు చీరలో పేపర్ అంటారు కదా అలా వస్తుంది అనమాట, లైట్ వెయిట్లో వస్తుంది. బార్డర్ కూడా చూసామంటే సిల్వర్ అండ్ జెరీ ఆల్టర్నేట్గా వస్తుంది. మిడిల్ కూడా చూసామంటే కాపర్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట. మెయిన్ ప్యాటర్న్స్ డిజైన్స్ డిఫరెన్స్ అండి ఇవన్నీ కూడా. నిజంగా అండి మీరు చూసి అలసిపోవాలి, అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ అన్ని మోడల్స్. ఇలా ఎడ్జ్లో చూసామంటే కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. ఇవే కాదు బాగా ఊసీ లైన్స్, ఊసీ అంటారు అనమాట. మా పెళ్లి చీరలు ఇట్లానే ఉండేవి అంటే అప్పట్లో బుట్టు మళ్ళీ రివర్స్, అంతే ప్రతి 20 yearsకి కామన్ రివర్స్ అవుతూ ఉండాలి కదా, అది ఊసీ లైన్స్ అనమాట. బార్డర్ కూడా చూసామంటే కంచి కాన్సెప్ట్. వీడియో రన్నింగ్లో మేడం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపిస్తున్నాను. వీడియో ఎండ్ చూసే వాళ్ళకి ఒక స్పెషల్ ఉంది, అది వీడియో చెప్పరు. సర్ప్రైజ్ అంటే ఇప్పుడు మేడం గారు కట్టుకున్న సారీ సర్ప్రైజ్ అంటున్నాను, అవి కాదండి. ఇక లాస్ట్లో క్లిప్ అలానే ఉన్నాయి, క్లిప్ స్కిప్ చేశారంటే ఐటమ్ మిస్ అయ్యింది. ఇది 16 inches వస్తుంది మేడం, 16 inches వస్తుంది. కుట్టు బోర్డర్ వస్తుంది. పళ్ళు కూడా చూసామంటే ఇలా టిష్యూ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట, 1 meter పళ్ళు. మెయిన్ చూసుకోవాల్సింది ఇది 100% హ్యాండ్లూము, జరీ, మిడిల్లో వాడినటువంటి
రేషియం అండి. రేషియం అని ఎందుకు చెప్తున్నామంటే పిచ్చి టిష్యూ పెట్టేసి 10,000లో అదే టిష్యూ ఉంటుంది, 2,500లో అదే టిష్యూ ఉంటుంది, 60,000లో అదే టిష్యూ ఉంటుంది. శారీ కట్టుకుంటే అపీరెన్స్ తెలియాలంటే ఇలాంటి కాంబినేషన్స్ అండి. అసలు రాయల్ లుక్ అంటే కొన్ని శారీస్ ఎక్కడైనా దొరుకుతాయి, అందరూ పెట్టేది. ఇలాంటి మ్యాచింగ్స్ కావాలనుకుంటే సఖీ ది హౌస్ ఆఫ్ కన్ఫ్యూస్లోనే దొరికే వెరైటీస్ అండి. గోల్డ్లో ఆల్ ఓవర్ వస్తుంది, మిడిల్లో కలర్ మీనా అండి. థ్రెడ్ మీనా పెడుతుంటే కొంచెం ఇలా థ్రెడ్ పైకి లేచినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇందులో వాడింది ఏంటంటే కలర్ మీనా అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి 80 to 1 lakh 1.5 lakhలో వచ్చే వెరైటీని ఇప్పుడు మీకు సఖీలో ఈ బ్రైడ్ ఫెస్టివ్లో మంచి ఆఫర్ ప్రైస్ అని చెప్పొచ్చు, బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. 60 అండి. 60,000. అది ట్విల్ అండి. ఇది ట్విల్లో కావాలి అనుకుంటే మీకు స్టోర్కి వచ్చారంటే నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు. తెలుసు కదా సఖీ అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తుందని. ఏదో 2-3 చూపించి ఆఫర్ ప్రైస్ అండి, బెస్ట్ ప్రైస్ అండి అని చెప్పాం. క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తాము. గంగా జమున కాన్సెప్ట్. మరి పొట్టేం పాపం చేసిందండి. సొసైటీ శారీ ఇది. మీరు బైబ్యాక్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అన్నమాట శారీ స్పెషల్. ఇంకోటి ఏంటంటే మీకు మిడిల్ ఈ కలర్ వచ్చింది, పైన వచ్చరికి రేడియం గ్రీన్ వచ్చింది, కింద పర్పుల్ వచ్చింది కదా. మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా ఆ కలర్ కాంబినేషన్ మేకింగ్ చేసిస్తాం, మేకింగ్ చేపిస్తాం. సురేష్ గారు ఇట్లా వేసుకెళ్ళిపోతా ఉంటారా? ఎన్న వేస్తారు కస్టమర్కి నచ్చేంతవరకు అండి. జనరల్గా పట్టుచీరలో ఏంటంటే ఈ మధ్య 1-2 చూపించి డిజైనర్లు అండి సింగిలే ఉండే అంటున్నారు. తెలుసు కదా, మొన్న కూడా చెప్పాం కదా. ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఎన్నో మరెన్నో స్టోర్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటూనే ఉంటాయండి. రాణి పింక్, చిలక పచ్చ, అసలు ఇంకా ఇది చూడండి. మంచి పర్పుల్కి రేడియం గ్రీన్ అనమాట. ఫస్ట్లో కంప్లీట్ గోల్డ్ టిష్యూ చూసాం కదా మేడం. ఇందులో చూసామంటే ఎడ్జ్ పింక్ వస్తుంది అనమాట. ఇలా ఎడ్జ్ పింక్లో కావాలన్నా, ఎడ్జ్లో పర్పుల్ కావాలన్నా కూడా మంచి చాయిస్ ఉంటాయండి. ఇది డిఫరెంట్గా వస్తుంది అనమాట. రెగ్యులర్గా అన్ని సారీస్కి విత్ బార్డర్ వితౌట్ పళ్ళు కామన్ కదండి. అలా కాకుండా ఏంటంటే వితౌట్ బార్డర్ విత్ పళ్ళు, సంథింగ్ డిఫరెంట్గా. శారీలో స్పెషల్ ఏంటంటే మిడిల్లో అక్కడక్కడ బంచి బుట్ట వస్తుంది అనమాట. లైట్ వెయిట్లో వస్తుంది. రాయల్ బ్లూకి ఆనంద బ్లూ పళ్ళు కాంబినేషన్ చూడండి. అంటే ఇలా 10 to 12లో కూడా మంచి కలెక్షన్స్ చాలా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ చూసామంటే ఇలా సిల్వర్ టిష్యూలో లైట్ బేబీ పింక్ వస్తుంది అనమాట. ఇలా సిల్వర్ టిష్యూలో లైట్ బేబీ పింక్ అంటే బ్రైడ్తో పాటు బ్రైడ్ సిస్టర్స్ ఉంటారు కదా, గ్రూమ్ సిస్టర్స్ అయినా బ్రైడ్ సిస్టర్స్ అయినా వాళ్ళు ఏమాత్రం డల్ అవ్వకుండా వాళ్ళకు కూడా. పట్టులో బ్రైడల్లో మిర్చి రెడ్డికి కాంట్రాస్ట్ అడిగారు కదా మేడం లాస్ట్లో, అలా కాంట్రాస్ట్ గ్రీన్ కూడా ఉందన్నమాట. అంతేగా, అడగని ఎలాగో ఇస్తాం, అడిగిన ఇవ్వలేకపోతే సఖీ ఎలా అయిద్దండి. పింక్ బేబీ పింక్కి రాయల్ బ్లూ కాన్సెప్ట్ అనమాట. మిడిల్ కూడా చూసామంటే మంచి క్రేపర్ కాన్సెప్ట్లో వస్తుంది. బ్రైడ్ ఫెస్టివ్ అంటే ఫెస్టివ్లానే ఉంటాయి మేడం, పండగకి ఏమాత్రం తగ్గకుండా. అది వీడియోలో కొన్ని చూపించి స్టోర్లో అవి లేకుండా అలా ఏముండదు. దాన్ని కంచిలో వ్యూ చేయొచ్చు అనమాట. కాంబినేషన్ చూడండి, ప్రజెంట్ లేటెస్ట్ ప్యాటర్న్ నుండి లైలాక్కి రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకొని ఎడ్జ్లో కూడా చూసామంటే ఇలా లెమన్ ఎల్లో కాన్సెప్ట్. ఇవన్నీ కూడా 20 to 25లో ఉన్నాయి మేడం. ఇది ఇంకా తక్కువలో అనమాట. ఊసీ లైన్స్ బాగా ఫ్యాషన్ అయింది, ఇప్పుడు ట్రెండ్ అయింది మళ్ళీ. ఇది బాగుంది అనుకునే లోపల ఇంకా దాన్ని బాగునేస్తున్నారు. ఇది లాస్ట్ టైం మనం పర్పుల్ చూసాం కదా మేడం, 8 పోగులు దాన్ని కుకట్పల్లిలో చూసి వీడియో రిలీజ్ అయిన 1/2 అవర్కి వచ్చి తీసుకుని వెళ్ళారన్నమాట. అందులోనే ఇప్పుడు కలర్స్ వచ్చినాయి అనమాట. మీ సబ్స్క్రైబర్ అనమాట సార్. పాపం న్యూస్ చూసి పడుకుని ఉంటే వస్తావరా అని ఇబ్బంది పెట్టి మరీ తీసుకొచ్చాండి మేడము. ఆయన రాగానే ఈయన ఏదో చెప్తున్నారంటే వీళ్ళకి, ఇగో ఈ గొంతే నన్ను నిద్ర లేపు తీసుకొచ్చి అని చెప్పి అంటున్నారంట. సురేష్ గారు ఫోన్ నేను అప్పుడు బ్యాక్ సైడ్ తిరుగున్నాను అనమాట. మన గొంతులు ఏంటి ఫేమస్ అయిపోయింది అని చెప్పి. ఇది చూసామంటే పాట్లీ అండి. పట్టు చీరలో కూడా పాట్లీ అనమాట. పాట్లీ అంటే ఎలా అంటే పళ్ళు వైలెట్ వస్తుంది, మిడిల్ అంతా కూడా చూసామంటే ఇలా వర్టికల్లో బంచ్ డిజైన్ వస్తుంది.
కరెక్ట్గా ఏదైతే 5 to 6 ఫ్లీట్స్ ఉంటాయో ఫ్లీట్స్ పార్ట్ వరకు ఇలా పర్పుల్ కాన్సెప్ట్లో. ఈ శారీ స్పెషల్ ఏంటంటే అలా అని కాదు మేడం, ఇప్పుడు 40 to 50 ఇయర్స్ వాళ్ళకి పెద్ద టాస్క్ అయిపోతుంది. అటు పెద్దవాళ్ళు కాదంటున్నారు, ఇటు చిన్నవాళ్ళ చీరలు కట్టలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఎక్స్క్లూజివ్గా లంగావని కాదండి, ఓన్లీ ఫ్లీట్స్ వరకు కాంట్రాస్ట్ అనమాట. అదే లంగావని అనుకుంటాం మేమైతే, అది లంగావని వేసుకోలేదు. అంతేగా అంతేగా. ఇదో చూసామంటే సొసైటీలో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇలాంటి కలెక్షన్ ఎక్స్క్లూజివ్ ఉంటాయండి. పచ్చీరలు అంటే జనరల్గా బ్రొకెట్స్ అందరూ మెయింటైన్ చేస్తుంటారు, ఇవి సొసైటీ అండి. 4 పోగులు నేత అనమాట. బార్డర్ కూడా చూసామంటే స్కర్ట్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది, మిడిల్ అంతా కూడా బుట్టి అనమాట, సింగిల్ బార్డర్. ఇలా కలర్స్ కాంబినేషన్స్ ఎన్నో మరెన్నో. జెరీకోటాస్ చూసిన వాళ్ళకి మళ్ళీ కొత్త కలెక్షన్స్ కూడా యాడ్ అయినాయండి. జెరీకోటాలో కూడా యాడ్ అయినాయి. 12,000లో క్రేపర్ కాన్సెప్ట్. ఈ బుట్ట మేము సఖీ ప్యాట్నీ ఓపెనింగ్కి వచ్చినప్పుడు నాగశ్రీ గారికి ఒక శారీ ఇచ్చామండి. బుట్టాని నాగశ్రీ బుట్ట అని పేరు పడి వచ్చారు కస్టమర్లు. ఇదే బుట్ట, ఇది అందులో గ్రీన్కి బ్లూ అనమాట, నాగశ్రీ బుట్ట అని పేరు పెట్టేసాం. కనీసం ఒక 200 చీరలు అమ్ముంటాం. ప్యాట్నీలోనే కాదండి, కేపీలో కూడా కలర్ చాయిస్ ఉన్నాయి. మన ప్రైస్ 11,995. మెటీరియల్ కూడా చూసామంటే ప్యూర్ సాఫ్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది చూసామంటే చెక్స్ కాన్సెప్ట్ వచ్చి ఆనంద బ్లూ వస్తుంది అనమాట. సేమ్ కలర్ సేమ్ డిజైన్ కావాలంటే ఇచ్చేస్తామండి. ఇది చూసామంటే యాష్కి బాటిల్ గ్రీన్ అండి, బ్లౌజ్ కూడా చూసామంటే మంచి బాటిల్ గ్రీన్ అండి. జనరల్గా శారీ కొంచెం గేరా కావాలి అనుకున్న వాళ్ళు శారీ తీసుకుంటున్నారు. మన దగ్గర ఏంటంటే 4 యాడ్స్ అనమాట. ఇది 5 గజాల లంగాలండి. ఇవి 5 గజాల లంగాలు, నిక్కచ్చి 4 మీటర్లు వస్తుంది. బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. ఇలా పట్లంగాల్లో కావాలన్నా కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఇలా అప్లిక్ ప్యాచ్ కాన్సెప్ట్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అవునండి, వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి స్పెషల్ అని చెప్పాను కదా, ఇప్పుడు షార్ట్స్లో మీకు స్పెషల్లో చూస్తారన్నమాట. ఇక్కడ నుంచి స్కిప్ చేశారంటే నిమిషంలో ఒక ఐటమే మిస్ అయిపోతారు అనమాట. అది సెకండ్లో ఒక కలర్ చార్టే మిస్ అయిపోతారు, డిజైన్ చార్ట్. షాపింగ్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసి నాకు ఇప్పుడు జాయిన్ అయ్యారు చూడండి వీళ్ళిద్దరు. వీడియోలో ఒక ప్రైస్, షోరూంలో ఒక ప్రైస్ ఉండదండి, మన ట్యాగ్ ప్రైజే. మాటల్లో తేడా చెప్పారు అనుకోండి మళ్ళీ అది పెద్ద. ఇదే కానీ 100 రూపాయలు చాలా బాగుంది, తీసేసుకో. అదే ఇదా కానీ నీకు ఇదే బాగుంది. యూజువల్గా నేను వేసుకుని చూపిస్తా కదా, వాళ్ళ రూపాయలు సెలెక్షన్ కదా, నేను వేసుకుంటాను. చూడు ఎదురుగున్నావు కదా, ఎట్లుందో తెలుస్తుంది. వెయిట్ కూడా లేదు, లైట్ వెయిట్ అండి. జనరల్గా మేము చెప్తాము, ఈ వీడియోలో ఏంటంటే సునీత గారి ఫ్రెండ్సే చెప్పేస్తున్నారు. అది ఇదిగోండి, ఇట్లా మనం చూడాలే గాని అసలు చూసి అలసిపోవాలన్నమాట. అంత కలెక్షన్ అయితే ఉంటుంది. మనకు కొనాలని లేకపోయినా కొనేస్తాం, అంత డిఫరెంట్ సారీస్ అయితే ఉన్నాయి. చూసేయండి మీరే. అదండి మరి ఈ రోజుకైతే వీడియో. సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్లో పెళ్లి పట్టు చీరల పండుగ అనేది నడుస్తుంది. నాకు తెలుగులో చెప్పడం బాగుందన్నమాట. అంతేనంటారా? మీకు ఎలా చెప్పడం కుదిరితే అలా చెప్పేసాను. మీకు ఏమనిపించింది కలెక్షన్ చూసినాక? వాస్తవంగా సురేష్ గారి ఒక ట్యాగ్ లైన్ ఉంది, సఖీలో ఎప్పుడు కూడా క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఉంటుంది అని చెప్పి. అలాగే నిజంగా క్వాంటిటీ ఉందా లేదా, అసలు ఈ కలెక్షన్ ఏంటి, గోల్ ఏంటని మీకు అనిపించిందా లేదా అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇలాంటి అందమైన చీరలు కట్టుకుని ఇంకా అందంగా మెచ్చుకోవాలి అని ఆశిస్తూ మీ సునీత.